నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కరీంనగర్‌లో అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతా ఉంది. నిన్న నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న చాలా వరకు కూడా ఓట్లను కౌంట్ చేసుకుంటూ కూడా కట్టలు కట్టే క్రమం కూడా చాలా వరకు నిన్న మొత్తం అదే కొనసాగిందని చెప్పొచ్చు. అయితే ఒకవైపు కూడా చాలా మట్టుకు కూడా చెల్లని ఓట్లు ఎక్కువగా వచ్చాయి. వేల సంఖ్యలో వచ్చాయి. దాదాపు 50,000 ఓట్లు చెల్లనివి వచ్చాయని చెప్పి చాలా పెద్ద మొత్తంలో కూడా ప్రచారం జరిగింది. దీనికి అధికారులైతే స్పందించి అంత పెద్ద మొత్తంలో ఏం లేవు అని చెప్పేసేసి చెప్పిన పరిస్థితి. అయితే మొత్తానికి కూడా పట్టభద్రులకు సంబంధించి 3.5 లక్షల ఓట్లు ఉంటే దాదాపుగా 2.5 లక్షల ఓట్లు కూడా వినియోగం చేసుకున్నారు ఓటర్లు. అయితే మొత్తానికి కూడా దాదాపు 21,000 ఓట్లు కూడా చెల్లని ఓట్లలాగా కూడా లెక్కించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఎక్కడిదక్కడ కూడా సపరేట్ చేసుకుంటూ కట్టలు కట్టుకుంటూ కూడా నిన్నంతా అదే కార్యక్రమం కొనసాగుతుంది. దాదాపు అధికారులు 800 సిబ్బందిని కూడా మొత్తం అక్కడ ఆ ఓట్ల కౌంటింగ్ సంబంధించి కేటాయించారు. మరి 20% దీంట్లో కూడా రిజర్వ్‌లో ఉంచారు. పెద్ద మొత్తంలో సిబ్బంది ఉన్నా కూడా దాదాపుగా ఇంకా ఈరోజు కూడా తెలిసే అవకాశం లేనట్టుగా కనిపిస్తా ఉంది. ఒకవేళ తెలిస్తే గనక ఎవరు గెలుస్తారు, ఎవరు విజయం సాధిస్తారు అని ఒకవేళ తెలిస్తే కూడా ఏ అర్ధరాత్రి అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అన్నీ సపరేట్ చేసుకుంటూ కూడా దాదాపుగా 11 గంటల నుంచి అయితే ఈ కౌంటింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ ప్రియారిటీలో ఆ ఓట్లనన్నీ కూడా ఇప్పుడు కౌంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 2,10,000 ఓట్లనైతే లెక్కించారు. దీనికి సంబంధించినటువంటి సిబ్బంది 21 టేబుల్‌లో కూడా ఈ కౌంటింగ్ జరుగుతా ఉంది. ఒక టేబుల్ వద్దనేమో ముగ్గురు త్రిముఖ పోరు నెలకొల్పితే ఇంకొక టేబుల్ వద్దనేమో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఆ విధంగా కూడా మొత్తానికి కౌంటింగ్ అయితే నడుస్తూ ఉంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటి అని కూడా దాదాపు అర్ధరాత్రి పడవచ్చు, లేకపోతే రేపు ఉదయం కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. మొత్తానికి కూడా ఈ ఎవరైతే ముగ్గురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరికి వారు కూడా తమ విజయం తమకే వరిస్తుందని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి సైతం కూడా తాము గెలుస్తామని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు. మరోవైపు కూడా ప్రసన్న హరికృష్ణ సైతం కూడా తాను ఏమాత్రం కూడా తగ్గకుండా కూడా ఖచ్చితంగా తామే విజయం సాధిస్తామని కూడా ఎవరికి వారు కూడా తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేసుకున్నటువంటి తరుణంలో కూడా మొత్తానికి ఈరోజు రాత్రి కూడా ఈ కౌంటింగ్ సంబంధించి పూర్తి కావడానికి దాదాపు ఇంకా 40,000 ఓట్లు ఉన్నాయి. ఈ 40,000 ఓట్లలో ఫస్ట్ ప్రియారిటీలో ఎవరు విజయం సాధిస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. సెకండ్ రౌండ్లో మరి దీని పట్ల కూడా దాదాపుగా కూడా ఈ కౌంటింగ్ అంతా కూడా ఎక్కడెక్కడ కూడా కౌంటింగ్ సపరేట్ చేస్తూ కూడా మొత్తం కౌంటింగ్ ప్రారంభించారు. మరి 21 టేబుల్‌లో కూడా ఈ కౌంటింగ్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. ఒక్కొక్క టేబుల్ దగ్గర కూడా దాదాపు 4-5 మంది సభ్యులున్నారు. దీనికి సంబంధించి మైక్రో అబ్జర్వర్ కావచ్చు, సూపర్వైజర్స్, కౌంటింగ్ సిబ్బంది వీళ్ళంతా కూడా కౌంటింగ్ నిమగ్నంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి బలగాలను మోహరించారు. ఎందుకంటే నిన్న అయితే ఎమ్మెల్సీకి సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా బీజేపీ క్యాండిడేట్ విజయం సాధించారని అనౌన్స్ అయిన నేపథ్యం మరి ఇది కూడా రాత్రి వరకు ప్రకటిస్తారని కూడా చాలా మటుకు కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో అయితే కౌంటింగ్ సిబ్బంది కూడా తమ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి 40,000 ఓట్లు ఉన్నాయి. ఇంకా ఈ 40,000 ఓట్లను కూడా మొత్తం కౌంట్ చేసిన తర్వాత కూడా ఎవరు గెలుస్తారని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి వారు కూడా తమ అభ్యర్థులను తామే గెలుస్తామని చెప్పేసి కూడా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం బాగా త్రిముఖ పోటీ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్లో కూడా మరి వేచి చూడాలి ఎవరికి విజయం వరిస్తుందని కూడా సాయంత్రం వరకు వేచి చూస్తే మొత్తం కూడా తెలిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చూడొచ్చు.